హలో అండి, ఈ వీడియోలో ఏపీ ఈసెట్ 2024లో అడిగిన కంప్యూటర్ హార్డ్వేర్ నెట్వర్కింగ్ C20 రెగ్యులేషన్ వాళ్ళకి ఈసీ వాళ్ళకండి ఈ సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్లో అడిగిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఈ వీడియోలో చూద్దాం. ఇన్ ద OSI మోడల్ ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ ద డాష్ లేయర్. ఓకే, OSI మోడల్లో ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ ఏ లేయర్లోని అసలు అంటే మనం ఇక్కడంటే మనకి ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ అని అడిగారు. అవి ఒక్కటే అడగరు కదా, ఎప్పుడు అదే క్వశ్చన్ రిపీట్ అవ్వదు కదా. అప్పుడు ఏం చేయాలి? OSI రిఫరెన్స్ మోడల్ ఉంది కదా, ఆ OSI రిఫరెన్స్ మోడల్లో ఎన్ని లేయర్స్ ఉన్నాయి, ఈచ్ లేయర్కి కూడా వాటి యొక్క స్పెసిఫిక్ ఫంక్షన్ ఉంది, అలానే రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉన్నాయండి. అవి అన్నీ చూసుకోండి, ఎందుకంటే ఎప్పుడు ఈ క్వశ్చన్ వస్తుందని లేదు కదా. ఆ 7 లేయర్స్కి సంబంధించిన ఫంక్షన్స్ అనేవి మీరు చూసుకుని వెళ్తే దానిలో ఏది అడిగినా కూడా ఆన్సర్ చేయొచ్చు కదా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ OSI అంటే ఏంటి? ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్. ఓకే, OSI అంటే ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్. ఈ OSI మోడల్ ఎన్ని లేయర్స్ ఉన్నాయి? 7 లేయర్స్ ఉన్నాయి. ఏంటంటే ఆ 7 లేయర్స్: ఫిజికల్ లింక్ లేయర్, డేటా లింక్ లేయర్, నెట్వర్క్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్, సెషన్ లేయర్, ప్రజెంటేషన్ లేయర్ అండ్ అప్లికేషన్ లేయర్. దీస్ ఆర్ ద 7 లేయర్స్ ఆఫ్ OSI రిఫరెన్స్ మోడల్. ఓకే, ఈ 7 లేయర్స్తో ప్రతి ఒక్క లేయర్కి కూడా ఏమని చెప్పాను, ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ ఉంటుంది కదా. అలా ఫిజికల్ లింక్ లేయర్కి వచ్చి ఫంక్షన్స్ ఏంటి అంటే బిట్ సింక్రోనైజేషన్ అండ్ బిట్ రేట్ కంట్రోల్. ఈ రెండు అడిగి ఇది ఏ లేయర్ యొక్క ఫంక్షన్స్ అంటే అప్పుడు ఏమని రాయాలి? ఆన్సర్ ఫిజికల్ లేయర్ అని రాయాలి. ఓకేనా, ఫిజికల్ లింక్ లేయర్ ఫంక్షన్స్ వచ్చి బిట్ సింక్రోనైజేషన్ అండ్ బిట్ రేట్ కంట్రోల్. నెక్స్ట్ వచ్చి డేటా లింక్ లేయర్. డేటా లింక్ లేయర్ యొక్క ఫంక్షన్స్ ఏంటి అంటే ఫ్రేమింగ్ అని, ఫిజికల్ అడ్రసింగ్ అని, ఎర్రర్ కంట్రోల్ అని, ఫ్లో కంట్రోల్ అని, యాక్సెస్ కంట్రోల్ ఇవన్నీ కూడా ఫంక్షన్స్ ఆఫ్ డేటా లింక్ లేయర్. ఓకే, నెక్స్ట్ వచ్చేప్పటికేంటి? నెట్వర్క్ లేయర్. ఈ నెట్వర్క్ లేయర్ యొక్క ఫంక్షన్స్ ఏంటి అంటే రూటింగ్, అలానే లాజికల్ అడ్రసింగ్. నెక్స్ట్ లేయర్ ఏమని చెప్తున్నాను? ట్రాన్స్పోర్ట్ లేయర్ అన్నాం కదా. ఆ ట్రాన్స్పోర్ట్ లేయర్ యొక్క ఫంక్షన్స్ ఏంటి అంటే సెగ్మెంటేషన్ అండ్ రీఅసెంబుల్. ఓకే, సెగ్మెంటేషన్ అండ్ రీఅసెంబుల్. నెక్స్ట్ సెషన్ లేయర్. సెషన్ లేయర్ అంటే సింక్రోనైజేషన్ అండ్ డైలాగ్ కంట్రోలర్. నెక్స్ట్ ప్రజెంటేషన్ లేయర్. ప్రజెంటేషన్ లేయర్ యొక్క ఫంక్షన్స్ వచ్చి ట్రాన్స్లేషన్, అలానే ఎన్క్రిప్షన్, డిక్రిప్షన్ ఒకటి, కంప్రెషన్ ఒకటి. దీస్ 3 ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ప్రజెంటేషన్ లేయర్. నెక్స్ట్ లాస్ట్ వచ్చేంటి? అప్లికేషన్ లేయర్. అప్లికేషన్ లేయర్ యొక్క ఫంక్షన్స్ ఏంటి అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ యాక్సెస్ ఒకటి, మెయిల్ సర్వీసెస్ ఒకటి, నెక్స్ట్ డైరెక్టరీ సర్వీసెస్ అని ఇవన్నీ కూడా అప్లికేషన్ లేయర్ యొక్క ఫంక్షన్స్. ఈ 7 లేయర్ యొక్క ఫంక్షన్స్ చెప్పాను కదండి. ఎవరైనా రన్నింగ్ నోట్స్ రాసుకుంటే రాసుకోండి, గుర్తుపెట్టుకునే వాళ్ళు గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ ఏమని చెప్పాను? ప్రజెంటేషన్ లేయర్ యొక్క ఫంక్షన్స్ ఏమని చెప్పాము? ట్రాన్స్లేషన్ అని చెప్పాము, అలానే ఎన్క్రిప్షన్, డిక్రిప్షన్ అని చెప్పాము, నెక్స్ట్ కంప్రెషన్ అని చెప్పాము. బట్ ఇక్కడ మనల్ని అడిగింది ఇన్ ద OSI మోడల్ ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ ద ఏ లేయర్ అండి. ఇప్పుడు అర్థమై ఉంటుంది అనుకున్నాను. ఏ లేయర్? ప్రజెంటేషన్ లేయర్. అంటే ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: విచ్ టోపాలజీ రిక్వైర్స్ ఏ సెంట్రల్ కంట్రోలర్ ఆర్ హబ్? ఏ టోపాలజీలో సెంట్రల్ కంట్రోలర్ ఆర్ హబ్ దానికి అవసరం అవుతుంది అని. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? మెష్, స్టార్, బస్సు, రింగు ఇచ్చారు. టోపాలజీస్ కూడా మొత్తం మనకి 7 టోపాలజీస్ ఉన్నాయి కదా. పాయింట్ టు పాయింట్ టోపాలజీ అని, మెష్ టోపాలజీ, స్టార్ టోపాలజీ, బస్ టోపాలజీ, రింగ్ టోపాలజీ, ట్రీ టోపాలజీ అని, హైబ్రిడ్ టోపాలజీ, ఇలా 7 టోపాలజీస్ ఉన్నాయి. అసలు టోపాలజీస్ అంటే ఏంటి, అసలు ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి నెట్వర్క్. ఓకే, నెట్వర్క్ టోపాలజీ అనేది నెట్వర్క్కి ఒక డివైసెస్ని ఎలా కనెక్ట్ చేస్తామో దాని యొక్క వేని డిస్క్రైబ్ చేసేదాన్ని నెట్వర్క్ టోపాలజీ అంటాం. అలానే ఇందాక ఎలా అయితే చెప్పామో ప్రతి ఒక్క లేయర్కి ఒక ఫంక్షన్ ఉంటుంది అని, అలానే ఈ టోపాలజీ ప్రతి ఒక్క టోపాలజీ కూడా ఇక్కడ కూడా ఒక ఫంక్షన్ ఉంటుంది. అంటే దాన్ని ఎలా కనెక్ట్ చేస్తాము అని. అలా విచ్ టోపాలజీ రిక్వైర్స్ ఏ సెంట్రల్ కంట్రోలర్ ఆర్ హబ్ అంటే ఏ టోపాలజీస్ అనేది సెంట్రల్ కంట్రోలర్ ఆర్ హబ్ అండి? ఓకే, స్టార్. అంటే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: ద ట్రాన్స్మిషన్ ఇన్వాల్వ్డ్ ఇన్ కమ్యూనికేషన్ బిట్వీన్ ఏ కంప్యూటర్ అండ్ ఏ కీబోర్డ్ ఈజ్. ఓకే, ట్రాన్స్మిషన్ ఒక కమ్యూనికేషన్లో ట్రాన్స్మిషన్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. బిట్వీన్ దేనికంటే కంప్యూటర్కి, అలానే కీబోర్డ్కి. అది ఏ ట్రాన్స్మిషన్ అంటే సింప్లెక్సా,
హాఫ్ డూప్లెక్సా, ఫుల్ డూప్లెక్సా, ఆటోమేటికా అని. ఓకే, ఆప్షన్ 1 అంటే సింప్లెక్స్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ప్రోటోకాల్ సూట్స్ ద కరెంట్ ఇంటర్నెట్? ఓకే, కరెంట్ ఇంటర్నెట్లో ఏ ప్రోటోకాల్ అనేది సూట్ అవుతుంది అని. TCP/IP ప్రోటోకాలా, NCP ప్రోటోకాలా, యునిక్స్ ప్రోటోకాలా, ACMA అని. ఓకే, TCP/IP ప్రోటోకాల్ సూట్స్ ద కరెంట్ ఇంటర్నెట్ అంటే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా కమ్యూనికేషన్ ఈజ్ యూజ్డ్ విత్ ఇన్ ఏ బిల్డింగ్, ప్లాంట్, క్యాంపస్ ఆర్ బిట్వీన్ నియర్ బై బిల్డింగ్స్ అని. అంటే మ్యానా, బ్రిడ్జా, వ్యానా, లానా. ఇవన్నీ ఫుల్ ఫామ్స్ కూడా మీకు తెలుసు కదా. వైడ్ ఏరియా నెట్వర్క్ అని, లోకల్ ఏరియా నెట్వర్క్ అని, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అని. ఓకే, ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్కి ఆప్షన్ 4 అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఇంటర్నెట్ మోడల్ కన్సిస్ట్స్ ఆఫ్ హౌ మెనీ లేయర్స్? ఇంటర్నెట్ మోడల్లో ఎన్ని లేయర్స్ ఉంటాయి అని. మనకి ఇంటర్నెట్ మోడల్లో మొత్తం 5 లేయర్స్ ఉంటాయండి. ఆ 5 లేయర్స్ వచ్చి అప్లికేషన్ లేయర్ అని, ట్రాన్స్పోర్ట్ లేయర్ అని, నెట్వర్క్ లేయర్ అని, డేటా లింక్ లేయర్, ఫిజికల్ లింక్ లేయర్. దీస్ ఆర్ ద 5 ఇంటర్నెట్ మోడల్స్ లేయర్స్ అనమాట. ఓకే, మొత్తం ఎన్నో నేను చెప్పాను, 5 అని చెప్పాను కదా. ఇక్కడ ఉన్న మనకు ఆప్షన్స్ 3, 5, 7, 8 అంటే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 5 ఇంటర్నెట్ ఇంటర్నెట్ లేయర్స్ ఉంటాయండి. ఓకే, ఇప్పుడు మీకు చెప్పింది AP ESET 2024లో. నెక్స్ట్ ఈ CHN సబ్జెక్ట్కి సంబంధించి AP ESET 2023లో కూడా ఏం అడిగారో చూద్దాం. RS-232 కమ్యూనికేషన్ ఈజ్. RS-232 కమ్యూనికేషన్ అనేది ఫుల్ డూప్లెక్స్ కమ్యూనికేషనా అంటే ట్రాన్స్మిషనా, హాఫ్ డూప్లెక్సా, సింప్లెక్సా, అలానే కమాండ్ రెస్పాన్స్ సిస్టమా అని. ఓకే, RS-232 కమ్యూనికేషన్ ఈజ్ ఫుల్ డూప్లెక్స్ అండి. అంటే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టోపాలజీ ఈజ్ యూజ్డ్ ఫర్ ఏ సెంట్రల్ నెట్వర్క్ కంట్రోలర్? ఇందాక అడిగింది కూడా ఇదే క్వశ్చన్ అండి. సెంట్రల్ కంట్రోలర్ హబ్ అని అడిగారు కదా. ఓకే, ఏ టోపాలజీ? స్టారా, మెషా, రింగా, పాయింట్ టు పాయింటా, స్టార్ టోపాలజీ అంటే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మల్టిపుల్ యాక్సెస్ టెక్నిక్ ఈజ్ యూజ్డ్ బై IEEE 802.11 స్టాండ్స్ ఫర్? ఓకే, ఏ మల్టిపుల్ యాక్సెస్ టెక్నిక్ అనేది ఇక్కడ ఇచ్చిన మనకి స్టాండర్డ్ ఉంది కదా IEEE 802.11 అని, అది ఏ మల్టిపుల్ యాక్సెస్ అని. ఓకే, కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెసా, క్యారియర్ సెన్స్ మల్టిపుల్ యాక్సెసా, లేదంటే అలోహానా, లేదా టైమ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెసా అని. ఓకే, సెకండ్ ఆప్షన్ అంటే CSMA/CA ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ద ఇంటర్నెట్ వర్కింగ్ ప్రోటోకాల్ ఈజ్ నోన్ యాజ్. ఇంటర్నెట్ వర్కింగ్ ప్రోటోకాల్ ఈజ్ నోన్ యాజ్ ఏంటిది? సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, పాయింట్ టు పాయింట్ ప్రోటోకాల్, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, లేదంటే NNTP ప్రోటోకాల్ అని. ఓకే, ద ఇంటర్నెట్ వర్కింగ్ ప్రోటోకాల్ ఈజ్ నోన్ యాజ్ TCP/IP అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ ఆర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంటే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ UTP కనెక్టెడ్ ఈజ్. ఓకే, ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ UTP కనెక్షన్ ఈజ్ ఏంటండి? కేటగిరీ 5 కనెక్టరా, EIA 232నా, RJ45, RJ54. మీకు అందరికీ తెలుసు, నాకు తెలిసి ఈ క్వశ్చన్. ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ UTP కనెక్టర్ ఈజ్ RJ45. ఓకే, ఇవన్నీ ల్యాబ్లో కూడా చూస్తారు కదా. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్స్. ఇవి మీకు 23 అలానే 24లో అడిగిన CHN సబ్జెక్ట్ నుండి క్వశ్చన్స్ అండి. ఓకే, ఇవి మీకు యూజ్ అవుతాయి అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.